మహిళకి నేనండి మీ చేపలక్కనే మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనేనండి బుల్లోరాలో కూర్చొని ఉన్నా. నేను నా కొడుకు చూడండి, చాలా అంటే చాలా నిదానంగా తెలుతుంది బుల్లోరా. చూడండి, మా నల్లమల్ల అడవి చాలా పెద్ద అడవి అండి. ఎంత ఒక 5 గంటల ప్రయాణం చేసినా కానీ మేమైతే అడవి నుంచి బయటికైతే వెళ్ళలేదండి. ఇంకా పోతూనే ఉన్నాము అడవిలో. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎత్తైన అడవిలు చూడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద కొండలండి ఇవి. అంటే గిద్దలూరు కొండలు అంటే చాలా పెద్ద కొండలు. ఈ కొండలు చూసినమ్మటే మనకైతే రామారావు శిలమైతే ఆటోమేటిక్గా అయితే గుర్తుకు వస్తుంది. చాలా పెద్ద కొండలండి. ఒక సాంగ్ అయితే చేశాడు ఇక్కడ రామారావు. చూడండి. అరే పవన్, నీకు 18 చలి పెడుతూనే ఉందిలేరా. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మనమైతే 150 కిలోమీటర్లు అయితే వచ్చేసామండి. చూడండి, మా ఆయన, మా పిల్లలు, 2 పిల్లలు పని అయితే చేస్తున్నారండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉండడానికైతే డారీ అయితే ఉంచుతున్నారు. ఇలాగైతే చూడండి, ఇలాగైతే వేసుకుంటాం. ఇప్పుడు మనం అందరైతే మాకన్నా ముందే వచ్చేసి, మాకన్నా ముందే అంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి వేసేసారండి ముందే. కానీ మనం ఏంటంటే ఉదయాన్నే బయలుదేరి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మన వాళ్ళైతే ఎలాగైతే వేయాలి. ఇప్పుడు చూడండి ఎలాగైతే వేస్తున్నారో. ఏమి ఎవరు మాట్లాడుకున్నారే? మీ నాన్న మేలు కదరా, నీ కాడికి నిన్న బాగా మాట్లాడిండు వీడియోలో. మేము పనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, మా మొక్కజొన్న కోపించడానికి మా దగ్గర డబ్బులు లేవు, అది ఇదని. చెప్పుకుంటూ రావాలబ్బా నువ్వు. ఫస్ట్ కంచి బాగా రావాలంటే సరే మీరు రంగైనా చూసారా. బొమ్మే దుమ్ము పడుతుంది. ఆ వల్ల కొట్టుకునే పైకి ఆ కొద్దిసేపు పని చేసుకున్నాక ఆఫ్ చేయి అడిగేది. ఏంద్ర ఒరే పవన్, ఇంతకి నువ్వు ఆ గడపారు ఎత్తనీకేనంటవా? ఒరే నీ ఎత్తుంది కదరా గడపారు అది. చూడండి, మనమైతే ఇక్కడ దాకైతే ఇప్పుడైతే ఇలాగుంది కదండి. ఇలా ఉండేదాన్ని బాగా మనం నీట్గా శుభ్రంగా చేసి మనమైతే డారీ అయితే ఉంచిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి మన వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడైతే ప్లేస్ వచ్చేసి ఇక్కడ మనకైతే డారీ అయితే ఉంచారండి మెల్లెలతో. చూడండి ఎంత బాగా అయితే ఉంచారో. టెక్నిక్ అండి ఇది, మా వాళ్ళ టెక్నిక్ అయితే బాగా అయితే అలా. ఏం కట్టలు, ఏం కర్రలు, ఈ లబ్బర్ కర్రలా, ఔషకర్రలు, ఔషకర్రలా అవరా ఔషకర్రలు. చూడండి ఫ్రెండ్స్,
ఇలాగైతే బాగా అయితే కట్టారండి. మనం గట్ట లోపలైతే తాళి చెప్పాలి బృందావనం వేసిన తర్వాత బృందావనం చూపించాలి. చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన తర్వాత అయితే మీకు ఒకసారి అయితే నేను చూపిస్తానండి మన బృందావనం ఎలా ఉంటుందో. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇప్పటికి చూడడానికి అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది కంటికి. చూడండి, ఇక్కడ కొంచెం కొదవ ఉంది. ఇంకా ఇక్కడ 2 కర్రలు కట్టాలా ఆవులలాగా. చూడండి, చూడండి ఈ బృందావనం మందేనండి. ఇంకా బాగా నీట్గా మనం దిమ్దా పట్టేసిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ చుట్టూ మనకు అడవి ప్రదేశమేనండి. ఇక్కడ మొత్తానికి ఒక పని తగ్గింది. మొత్తానికి అయితే ఒరే ఈడరింగా నేను దబ్బద్దంటరా. పట్ట మీద మీరు పట్ట మీద ఇసుక తొక్కరా. మొత్తం ఎలా నేను పట్టేసిన తర్వాత మీరు నడిచి దీంట్లో ఇసుక తెప్పించరు, అదంతా దొబ్బుకొద్దా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఇక్కడ రైతులు అయితే దగ్గరనేనండి మనకు మిరపైతే కోపిస్తున్నారు. చూడండి, కాలం లేకైతే మిరపండు అయితే మోస్తున్నారండి. చూడండి, అక్కడికి చూడండి ఫ్రెండ్స్, ఎంత దగ్గర ఉన్నామంటే అంత దగ్గర ఉన్నామండి. చుట్టూ మనకైతే అడవేనండి. ఇక్కడ మధ్యలో అయితే మనమైతే ఉన్నాము, అడవి మధ్యలో ఉన్నాము. చూడండి ఎలా ఉందో అడవి చుట్టూ. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అడవేనండి. ఇంకా మనకైతే ఇంకా 2 సేపు ఉంటే చలి అయితే స్టార్టింగ్ అవుతుందండి. ఇంకా మంచు వాలడం ఇప్పటికైతే తగులుతుంది మంచు వాలేది. ఇక్కడైతే మన వాళ్ళు రెడీ చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళైతే ఇలాగైతే పట్టైతే వేసేసారండి. చూడండి, ముందు గుంజుకేది వెనకాలది. చూడండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా పెద్దదైతే వేసుకున్నామండి మేము. మూతకాయ రాదు. చూడండి, ఇలాగైతే వేసేసామండి మనం పట్ట. లోపల కూడా వేద్దురా రే, ముందు దాన్ని పెయ్యర్రా లోపల. వచ్చేసి అందరికి ఉదయాన్నే అందరికి గుడ్ మార్నింగ్ అండి. నేనైతే వచ్చేసానండి, మనసు ప్రదేశానికి అయితే వచ్చేసాను. ఉదయాన్నే లేచాను. ఇక్కడైతే మనసు అయితే మొగిలైతే అలాగే ఉందండి. అబ్బా, ఈ చలికి సేమ్ పట్టల మించి నీళ్ళైతే ఇలాగైతే కారిపోతున్నాయి. ఆ చలికి అలాగే ముడుచుకొని ఇక్క పిల్ల మాదిరిగా అలాగైతే కొనుక్కున్నాం మేమైతే. ఓరే నాయన ఇంత చలి అని అనుకున్నాను నేనైతే. చలి మామూలు చలి కాదండి ఇది. ఈ కాలంలో ఈ సైడ్ ఇప్పుడైతే మన సైడ్ అయితే చలి అయితే పెట్టదు, కానీ ఇక్కడైతే పెద్ద చలి పెడుతుందండి. ఈ చలికి అస్సలు ఉండలేకున్నామండి ఇక్కడ. కానీ ఏం చేయాలండి, మన జీవనాధారం కోసం వచ్చినప్పుడు, మన పని కోసం వచ్చినప్పుడు మనమైతే పని అయితే చేసుకోవాలండి. అందుకు పనికి అయితే వచ్చాము మేము. చూడండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తానండి, చూసేయండి. బయట వాన పడిందా? ఊరే ఏంది మనుషురది, ఊరేని వాన పడింది అనుకునే నేను. చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి ఎలాగైతే పట్ట నుంచి నీళ్ళైతే కారుతున్నాయో. అలాంటి మొగిలి మనసు ప్రదేశానికి అయితే వచ్చేసాం మనము. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళైతే కారిపోయాయి, చిటుకులు కూడా దిగుతున్నాయండి పట్ట నుంచి కిందికి. చూడండి ఎలా ఉందో.
మొత్తం అలాగే ఉందండి. ఇద్దరు పిల్లలు అయితే పనుకున్నారు. చూడండి ఎలా పనుకున్నారో మనసుకి. అవన్నీ మా బట్టలండి, మేము తెచ్చుకునేటి ఇంటి దగ్గర నుంచి. ఉదయానైతే ఇలాగైతే ఉందండి. చూడండి రైతులైతే ఉదయాన్నే లేచినమ్మటే ఇక్కడైతే ఈ ఈ ఈ ఊరు సైడ్ అయితే ఇలాగైతే పని చేస్తున్నారు ఉదయాన్నే. చూడండి మనకు 5కే వచ్చి పని చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు అయ్యే కాయలు ఏంటో ఏరుతున్నారు. చూడండి ఇక్కడ ఉండే గుడిసెలన్నీ మనయేనండి, మన వాళ్ళే. కానీ వాళ్ళతో పాటు మేము కూడా వచ్చాము పని చేసుకోవడానికి. తెలిసిన వాళ్ళే అందరూ. ఏదో ఒక ఊరికి వచ్చి ఏదో ఒక పని చేసుకోవాలి కదండి మనం బ్రతకడానికి. చూడండి నీళ్ళు అంత మనసు అంత ముగిలైతే పట్టిందండి ఇక్కడ. చలిమంట అయితే కాగుతున్నారు. ఓరే మీ పుల్లలని ఇంకా మంటకాయనికే సరిపోయినాయి. వీళ్ళ పుల్లలని అడ్జస్ట్ చేస్తుండ్రే మీరు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడైతే కొండ దగ్గర ఉందండి. మా అబ్బాయి అయితే అంటున్నాడు కొండ దగ్గరనే కదా పిన్ని మనకు ఉండేది, ఎన్ని పుల్లలు కంటే అన్ని పుల్ల పెట్టుకోవచ్చు. ఇక్కడ చలికి మంట దగ్గర అయితే చలి కాగుతూనే ఉండాలి మనము అని అంటున్నారు ఇద్దరు. అందరైతే గుడిసె ఇక్కడ ఉండే డేరాల నుంచి అయితే ఎవరు రాలేదండి బయటికి. అందరైతే అలాగైతే పనుకొని ఉన్నారు ఇంకా. ఎందుకంటే చలి కాబట్టి. ఈరోజు ఆదివారం కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు. రేపు సోమవారం కాబట్టి రేపు నుంచి మనం రేపు ఏం పని చేస్తారో అనేది అయితే మీకైతే చూపిస్తాను. వీడు చూడు టోపీ కిందికి వంగిపోయింది. మీకైతే ఒకసారి చూపిస్తానండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.